అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA4 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ ఆల్ క్లాసెస్ టైం టేబుల్ని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1st to 5th క్లాస్ వీళ్ళకి వచ్చేసి మార్నింగే ఉంటాయి ఎగ్జామ్స్. ఒకటి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూను. ఇక్కడ చూడండి మా 3వ తేదీ వచ్చేసి అంటే మార్చ్ 3వ తేదీ వొకేషనల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తర్వాత మార్చ్ 4వ తేదీ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే పొద్దున్నే 9:30 నుంచి 10:45 వరకు. అదే రోజు మధ్యాహ్నం మార్చ్ 4వ తేదీ మ్యాథ్స్ ఉంటుంది 1:15 నిమిషాల నుంచి 2:30 వరకు. తర్వాత మార్చ్ 5వ తేదీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది ఉదయం 9:30 నిమిషాల నుండి 10:45 వరకు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం ఎన్విరాన్మెంటల్ సైన్స్ 1:15 నుంచి 2:30 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత 6th to 8th క్లాస్ 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు FA4 2005. వీళ్ళకు కూడా అంతే మార్చ్ 3వ తేదీ వొకేషనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. తర్వాత మార్చ్ 4వ తేదీ తెలుగు వచ్చేసేసి 1:15 నిమిషాల నుంచి 2:30 నిమిషాల వరకు ఉంటుంది. మార్చ్ 4వ తేదీ 2:45 నుంచి 4 గంటల వరకు మ్యాథ్స్ అయితే ఉంటుంది. అంటే మార్చ్ 4వ తేదీ తెలుగు మ్యాథ్స్, మార్చ్ 5వ తేదీ వచ్చేసి హిందీ జనరల్ సైన్స్. ఇక్కడ 8th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ కలిపి ఒకటే రోజే ఉంటుంది, అర్థమవుతుందమ్మా. తర్వాత మార్చ్ 6వ తేదీ వచ్చేసి ఇంగ్లీషు సోషల్ స్టడీసు. తర్వాత 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉదయం పూటనే ఉంటాయి. వీళ్ళకు కూడా అంతే 3వ తేదీ వొకేషనల్ ఎగ్జామ్ ఉంది. మార్చ్ 4వ తేదీ వచ్చేసి తెలుగు మ్యాథ్స్, మార్చ్ 5వ తేదీ వచ్చేసి హిందీ జనరల్ సైన్స్, మార్చ్ 6వ తేదీ వచ్చేసి ఇంగ్లీషు సోషల్ స్టడీసు. వీళ్ళకి 9:30 నుంచి 10:45 వరకు ఒక పరీక్ష, 11 గంటల నుంచి 12:15 వరకు ఒక పరీక్ష ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.